విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరు కావడంతోనే ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని తెలియజేస్తుందని వద్దిరాజు అన్నారు. కేసీఆర్ను చూడగానే దసరా పండుగ రోజున పాలపిట్టను చూసినంత ఆనందం కలిగింది. ప్రభుత్వం సృష్టించిన ఆటంకాలను, ఎండ తీవ్రతను లెక్క చేయకుండా కేసీఆర్ను చూడగానే సీఎం సీఎం అంటూ చేసిన నినాదాలు నిన్నటి నుండి చెవుల్లో మారుమోగుతున్నాయని సండ్ర అన్నారు. గ్రౌండ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మళ్ళీ బయట ట్రాఫిక్ జామ్ అయ్యి అన్ని రోడ్లలో కూడా చూడలేక ఇబ్బంది పడి ట్రాఫిక్ జామ్ అయింది. అంటే కొంత పోలీసు కూడా అక్కడ ఏం చేయలేని పరిస్థితిలో వైఫల్యం చెందింది. ఇక్కడ కూడా ఇక్కడి నుంచి కూడా ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గం పక్కన అశ్వరావుపేట, పినపాక ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్కూల్ బస్సులు ఇస్తే వాళ్ళని బెదిరించడం జరిగింది. సరే, ఎట్లా బెదిరించినా ఏం చేసినా ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా కూడా ప్రజలు స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కూడా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో ఖచ్చితంగా వచ్చారు, సభను సక్సెస్ చేసుకున్నారు. దాంట్లో ఎటువంటి భేషజాలు లేకుండా సభ ఆద్యంతం చక్కగా సాగింది. ఎందుకంటే ఎంత స్పందన ఉందంటే మొత్తం వచ్చింది యూతే. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలో నేర్చుకున్నటువంటి నేర్పరి చతురత కలిగినటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది తప్ప వారి ఆనవాళ్ళని చెరిపేయడం కానీ ఇంకేం చేయడం కూడా ఎవరి వల్ల కాదు. నిన్న కేసీఆర్ గారు చెప్పారు, ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, మనమే వస్తామని కూడా చెప్పారు. పోలీస్ మిత్రులకు కూడా చెప్పారు, అనవసరంగా కేసులు పెట్టకండి, మీ డ్యూటీలు మీరు చేయండి, మీరు రాజకీయం చేయొద్దని.